ఐపీఎల్ 2025 సీజన్ ఊపందుకుంటోంది. ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు దూకుడుగా ఆడుతోంది. అయితే జీటీ కూడా తమ బ్యాలెన్స్డ్ టీంతో గట్టి పోటీ ఇస్తోంది. ఆర్సీబీ మరియు జీటీ ఇప్పటివరకు ఐపీఎల్లో 5 మ్యాచ్లు తలపడ్డాయి. అందులో ఆర్సీబీ 3 మ్యాచ్లు గెలిచింది, జీటీ 2 సార్లు విజయం సాధించింది. చివరి 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ 2-1తో ఆధిక్యంలో ఉంది. కానీ జీటీ కూడా స్ట్రాంగ్ టీం. 2024లో అహ్మదాబాద్లో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలోని అన్ని బ్యాంకులకు ఇదే పెద్దన్న. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే ఈ బ్యాంకు పుట్టి ఈ రోజుకు 90 ఏళ్లు. 1935 ఏప్రిల్ 1న ఈ బ్యాంకు ఏర్పడింది. మరి ఇంతకీ ఈ బ్యాంకును ఎవరు స్థాపించారు? ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర ఉందా? బర్మాకు మన ఆర్బీఐకి ఏంటి సంబంధం? ఈ రోజు అనగనగాలో శనివారం నాటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. భారత్లో తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఏది? అది ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్న హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ భారతదేశపు తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది. 2021లో రాణి కమలాపతి రైల్వే స్టేషన్ గా పేరు మార్చారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్వహించబడింది. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ప్రైవేట్ మౌలిక సదుపాయాల సంస్థ. సాంకేతిక కారణాల వల్ల ఒక్కోసారి యూపీఐ పేమెంట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. మీ అకౌంట్ లో డబ్బులు కట్ అయినా రిసీవర్ బ్యాంక్ అకౌంట్ కు ఆ డబ్బులు చేరవు. అలాంటప్పుడు ఆ అమౌంట్ మీకు రిఫండ్ రావాలి. మరి ఎప్పట్లోగా ఆ అమౌంట్ రిఫండ్ అవుతుంది? రూల్స్ ఏం చెబుతున్నాయి? బ్యాంకుల నుంచి రిఫండ్ రాకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఈ వీడియోలో చూద్దాం. ఆర్బీఐ హార్మోనైజేషన్ ఆఫ్ టర్న్ అరౌండ్ టైం అండ్ కస్టమర్ కాంపెన్సేషన్ రూల్స్ ప్రకారం అమౌంట్ పంపిన వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినా అది రిసీవర్ అకౌంట్ లో పడకపోతే ఆ బెనిఫిషియరీ బ్యాంక్ T+1 డేట్ లోగా ఆటో. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 10 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. డ్రోన్లను ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులను పెంచినందుకు భారతీయ మహిళలను ప్రశంసించారు. ఈ వీడియోలో నమో డ్రోన్ దీదీ అనే కేంద్ర ప్రభుత్వ పథకం కింద శిక్షణ పొందిన మహిళా డ్రోన్ పైలట్లు ఉన్నారు. అసలు తెలుగువారిలో చాలా మందికి ఈ పథకం గురించి తెలియదు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం కింద 80% రాయితీతో డ్రోన్లు అందిస్తోంది. సమాజంలో చురుగ్గా పనిచేసిన మహిళలను ఎంపిక చేసి వారి ద్వారా డ్రోన్ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి